2024లో ఘోరంగా పరాజయం చెందిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అది పరాజయము ప్రజల వల్ల పరాజయం కాలేదని మనందరికీ తెలుసు. ఈవీఎంల వల్లే పరాజయం అయ్యారని కూడా తెలుసు. ఈవీఎంల వల్లే 11 సీట్లు వచ్చాయని అందరికీ తెలుసు. కానీ దానివల్ల ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అయితే రాలేడు కాబట్టి దానికి ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రక్షాళన చేయాలనే దిశకి వచ్చేసారు, అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. చాలామంది చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నో తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఇప్పుడు అందరూ ఎత్తు చూపుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి అండగా ఉంటారు, కార్యకర్తలకి దగ్గరగా ఉంటారనే ఉద్దేశంతోనే అందరూ తప్పులు చూపుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనూ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరక్తితోనూ కాదనేది అందరికీ తెలుసు. పార్టీ మీద ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ప్రేమతో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఇంతకుముందు 2024 కోటరీ చుట్టూ కోటరీ ఉంది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కలవలేదని చెప్తున్నారో, ఇప్పుడు ఆ కోటరీని అంతా పక్కకు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రక్షాళన దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే మనకి ఎక్కువగా వచ్చిండేది ఐపాక్ టీం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు దూరం అయ్యారు, ఎమ్మెల్యేలకు దూరం అయ్యారు, మంత్రులకు కూడా దూరం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మంత్రులతో కూడా వాళ్ళ శాఖల గురించి కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడించలేదు, సమాధానం చెప్పలేదు. ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళంతా విమర్శించినప్పుడు అని కూడా అదైతే ఎక్కువగా ఎమ్మెల్యేలని సెలెక్ట్ చేయడంలో కూడా ఐపాక్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐపాక్ ఇచ్చే వల్ల ఇలా ఇంత ఘోరంగా ఉంది, పార్టీ కార్యకర్తలకు దూరమైనారు అనేది చాలా మనము ఓడిపోయిన తర్వాత ఎన్నో రకాలుగా ఎక్కువగా వచ్చిండేది మనకి ఐపాక్ గురించి. ఇప్పుడు ఐపాక్ని జగన్మోహన్ రెడ్డి గారు అది ప్యాకప్ అది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రక్షాళన దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా 2019లో మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఏ రాజకీయ వ్యూహకర్తలైతే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారో సునీల్ కొనుగోలు అనే అతన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి ప్రచార వ్యూహకర్తగా మళ్ళీ తీసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహకర్తగా తీసుకోవాలని తెలుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో లేదో పూర్తి వివరాలు ఇంకా మనకి తెలీదు. కానీ ఇది ఒక టాక్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటూనే 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంత రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసేందుకు కొత్త టీంను కూడా రెడీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కర్ణాటకలోను అలాగే తెలంగాణలోను అధికారంలోకి తీసుకొచ్చిన సునీల్ కొనుగోలు ప్రశాంత్ కిషోర్ టీం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన సునీల్ కొనుగోలు సొంతంగా ప్రస్తుతం ఇండియాలోనే సొంతంగా రాజకీయ వ్యూహంగా ఎదుగుతున్నారనే విషయం తెలుసు. ఇప్పుడు ఈయనకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పెట్టుకోవాలని తెలుస్తూ ఉంది. మనకి చూడాలి. ప్రత్యర్థులను బోర్డీ కొట్టించి తాను పనిచేస్తున్న పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ కొనుగోలును మించిన వారు ఎవరూ లేరు అని చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడైతే దారుణంగా ఉందనే దారుణమైన నేపథ్యంలో, అంటే ఇంకా ఎవరు దారుణంగా ఏం లేదు కానీ కార్యకర్తలు ఎవరు జగన్ బయటికి రావడం లేదు. ఎందుకంటే ఇంత ఘోరంగా దెబ్బతిన్న తర్వాత 11 సీట్లకే పరిమితం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులు, ఈ కేసులు ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారు. అందరికీ తెలుసు మేము జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీ పార్టీకి ఓటేస్తే అది మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసాము, కానీ కూటమి అధికారంలోకి వచ్చిందని అందరూ ఒక బాధతో ఉన్నారనే విషయం కూడా తెలుసు. ఆ బాధలోనే బయటకు రావడం లేదనేది కూడా చాలామంది ప్రజల్లో వినిపిస్తున్న మాట కూడా అది. అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి మేము గట్టిగా నిలబడతాం, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటామని కూడా ప్రజలు నుంచి వస్తున్న మాటలు ఇవి. సో ఇప్పుడు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పార్టీని తీసుకురావాలని చాలా బలంగా
ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీంతోనే సునీల్ కొనుగోలుని వ్యూహకర్తగా నియమించుకోవాలని అని ఒక టాక్ వినిపిస్తుంది. అది మరి మనకి త్వరలో తెలుస్తుంది. సో ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు కూడా జరుపుతున్నట్టుగా సునీల్ కొనుగోలుతో తెలుస్తూ ఉంది. బెంగళూరుకు కూడా రావాలని సునీల్ కొనుగోలుకి ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. 2029లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మళ్ళీ మేలు చేయాలి. ప్రజలకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ మర్చిపోయి ఇప్పుడు మర్చిపోయారు అసలు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ సునీల్ కొనుగోలుకు భారీ మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కూడా ఇవ్వబోతున్నారని కూడా సమాచారం. మరి చూడాలి మళ్ళీ సునీల్ కొనుగోలును పెట్టుకొని మళ్ళీ ఏమైనా కార్యకర్తలకి మళ్ళీ ఐపాక్ మాదిరి కాకుండా ప్రజల కార్యకర్తలని ఈసారి ఎమ్మెల్యేలని కార్యకర్తలు ప్రజల మనోభావాలను బట్టి ఎమ్మెల్యేలను కూడా సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మరి చూడాలి ఈ సునీల్ కొనుగోలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత ఒప్పందం కుదిరిన తర్వాత మరి ఎలాంటి విషయాలు అనేది తెలుస్తుంది. మరి చూడాలి. ఇంకా అయితే కలిసినట్టు లేదు సమాచారం. ఓకే, బెంగళూరుకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి తర్వాత మనకి త్వరలోనే అన్ని విషయాలు బయటికి మనకి తెలుస్తాయి.